ప్రజలకు తెలిసేటట్టు చెప్పాలి. అదే కదా జర్నలిజం అంటే. అది లేకుండా ఎవడోడో యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఎవడోడో అప్పుడు వచ్చినప్పుడు నా హెల్ప్ చేసి నాకు రకరకాలుగా వచ్చి మైకులు పెట్టారు 100 మంది, 100 ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చా. 2-3 లక్షలు అప్పుడున్న రెవెన్యూ ప్రకారం 2-3 లక్షలు సంపాదించుకున్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు కూడా చెప్తున్నా హానెస్ట్గా, గుండెల మీద చేసుకొని చెప్పమానండి, సంపాదించారు. మరి ఇప్పుడు నా సినిమా మూవీ ఉంది, నాకు కూడా సపోర్ట్ చేయట్లేదు, నేను యూట్యూబర్గా మీలాగే కష్టపడి వచ్చాను, అప్పుడు ఇచ్చాను, ఇప్పుడు వై కాంట్ యూ పుట్ కెమెరా అని నేను అడిగితే కొంతమంది పెట్టారు. ఐ అప్రిషియేట్ దెమ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. రిమైనింగ్ పీపుల్ కొంతమంది ఆ ప్యాకేజ్ లాగా ఐప్యాక్ ప్రమోషన్ ఉందా, ప్రమోషన్ ఏమైనా ప్యాకేజ్ ఉందా అంటున్నారు. ఈచ్ ఛానల్ ప్రమోషన్ ప్యాకేజ్ అంటే వాళ్ళ ఛానల్ ఏంది, వాళ్ళ క్యాపబిలిటీ ఏంది, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంది. ఉదాహరణ అడుగుతున్నాను, ఇప్పుడు మీ ఒక ఛానల్ ఉందండి, మీ ఉదాహరణ సినిమా ప్రమోషన్ చేస్తున్నారు, ఎన్ని వ్యూస్ పోతున్నాయి? సైట్ మాట్లాడదాం, మీది కాదు వేరే వాళ్ళే, చాలా మంది ఎన్ని పోతున్నాయి? 150, 15, 250. ఈ వ్యూస్ కు మీకు ప్యాకేజ్ ₹1,00,000 ఇవ్వాలా, 20,000 ఇవ్వాలా? బట్ అందరూ అడగలే కదా, అంటే బేసిక్ గా కొందరినే అన్నా. అక్కడ కొందరనే పదం 4 సార్లు యూజ్ చేసినా, ఇప్పుడు కూడా 4 సార్లు యూజ్ చేస్తున్నా నేను అన్నాం. సో 150, 200 వ్యూస్ పోయేదానికి నీకు ఏం క్రెడిబిలిటీ ఉందని నువ్వు ఫస్ట్ ప్యాకేజ్ అడుగుతున్నావు, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వేర్ ఈజ్ యువర్ జర్నలిజం ఎథిక్స్, సెకండ్ వన్. థర్డ్ వన్, వేర్ ఈజ్ యువర్ కన్సర్న్ టువర్డ్స్ సొసైటీ అండ్ ప్రాబ్లమ్స్, అవి ఎక్కడున్నాయి? కనపరావట్లా. దానికి తెలియజేయాలా, చెప్పాలని నా ఆవేదన చెప్పా, నా ఆడియన్స్ చెప్పా, దాన్ని తీసుకొచ్చి లేసేసుకున్నారు అందరూ. అంటే మీరు అంటే మీ ఛానల్ నుంచి తీసుకుని వాళ్ళు వేసుకున్నారా మిగతా వాళ్ళు? మరి అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ కూడా చాలా వరకు నన్ను పిలవలేదన్నారు. మెయిన్ స్ట్రీమ్ ఆల్మోస్ట్ అన్ని చేస్తూనే ఉన్నారు కదా. అదే అండి, కొంతమంది తర్వాత అది జరిగిన తర్వాత ఒక 5-6 మంది మొబిలైజ్ అయ్యారు, పిలిచారు. ఇంకా కొంతమంది పిలవలేదు. పొద్దున కూడా ఒక చిన్న ఇన్సిడెంట్, ఒకటి పిలిచాడు, వెళ్ళాను. వెళ్తే మీ హీరోయిన్ వద్దు, నువ్వు ఒకటి కూర్చోన్నాడు. నమస్తే నేను వచ్చేస్తాను, వచ్చేసా. ఎందుకు అంటే దేనికి? నేను ఇప్పుడు కాంట్రవర్సీలో ఉన్నా, నేనైతే 4 మాటలు మాట్లాడితే 4 వ్యూస్ వస్తాయని ఆడిసావు. అంతేగాని హీరోయిన్ అమ్మాయి ఎక్కడ నార్త్ నుంచి వచ్చింది, సినిమాలో యాక్ట్ చేసింది, పోస్టర్లు పెట్టుకుని కూర్చో అంటే పక్కన చేయను అంటే ఏం చెప్పాలి నేను? వద్దన్నా కరెక్ట్? అసలు ఫస్ట్ ఈజ్ ఇట్ రైట్? మూవీ గురించే కదా మాట్లాడాలి. వేర్ ఈజ్ వాల్యూస్ అది చెప్పా. ఓకే బ్రో, నోట్ చేసుకుంటా, బాయ్ అని చెప్పేసి వచ్చా. నెగిటివిటీ ఎందుకు మరి ఇలా మొత్తం ఏమంటారు, ఆపోజిట్ ఎందుకు ప్రబలమవుతుంది అసలుకి బయట? ఆలోపంటే యాంకర్స్ విలువలు లేకుండా ఉన్నారు కొంతమంది, అందరూ కాదు, మళ్ళీ దీని పెద్ద చేసుకుంటారు కొంతమంది. నోటికి వచ్చింది వీళ్ళు యూట్యూబ్ లో, ఈ ఇన్స్టాగ్రామ్ వాళ్ళని ట్రోల్ చేస్తారు కదా, తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ తరహాలో ఏమైనా మాటలు మాట్లాడితే, తెలియని మాట్లాడితే, వాళ్ళది ఏదైనా లోడితే వ్యూస్ వస్తాయని మీకు అర్థమవుతుందా? ఈ స్టైల్లో ఉన్నారు జనాలు. సో ఐ డోంట్ లైక్ దట్ యాక్చువల్లీ. యు నో, వెన్ యూ ఫాలోవర్స్ గ్రో అయ్యే కొద్దీ యూ హ్యావ్ టు, ఆర్ ఎల్స్ నీ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి, రకరకాలుగా ఉండాలి. ఇప్పుడు ట్రోలింగ్ చేసామని ట్రోలింగ్ చేయాలి, ఏ కంటెంట్ చేసినా ఆ కంటెంట్ చేయాలి తప్ప అన్నిటికీ రకరకాలుగా ఒకే విధంగా నువ్వు హీరోనే అంటే ఏం మాట్లాడితే, నేను హీరోనే, రియల్ లైఫ్ హీరోనే, నువ్వు హీరోనే అంటే అవునరా నేను హీరోనే అంటా. నేను మరి హీరోనే, చేసా, వచ్చా, 10 మందికి జాబ్ ఇచ్చా, సినిమా చేసా, దమ్ముంటే ఏ యూట్యూబర్ చేసిండో చూపి, ఇండియా వైడ్, వరల్డ్ వైడ్ చూపి. ఇండియా వైడ్ గా సినిమా తీసిన యూట్యూబర్ ఎవరు లేరు అనుకోవచ్చు. చూపి చెప్పండి, 4 పేర్లు గుర్తుండి మీరు చెప్పండి. ఆబ్వియస్లీ మాకు ఐడియా లేదు. ఉన్నారు చాలా మంది ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్లో 5 లాంగ్వేజెస్ ఇంత క్వాలిటీగా రెడ్ కెమెరాస్ పెట్టి తీసింటారు అంటే వాళ్ళని తక్కువ అంచనా, వాళ్ళు చిన్న ఫోన్లు పెట్టి తీసింటారు. ఇక్కడ నా సాక్రిఫైస్ ఉంది, ఉన్న డబ్బులంతా నాకు ఈ డబ్బులకి నా కోసమే తీసా, ఇది ఎవరి కోసం తీయలే, నా కోసమే తీసా. ఉన్న డబ్బులంతా సాక్రిఫైస్ చేసి నా జేఎం కోసం నాకు రేంజ్ రోవర్ కారు, ఒక ఫ్లాట్ వచ్చేది ఈ డబ్బుల్ని నేను కృష్ణానగర్లో టెక్నీషియన్లు కొంతమంది పంచి వాళ్ళందరినీ నా హక్కున చేర్చుకొని నా చేతులకి నిలబెట్టి 20 మంది ఆర్టిస్టులు, 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, 16 నెలలు కష్టపడి సినిమా చేశా. అడవులు అంటూ, ఫారెస్ట్లు అంటూ, వేరే లొకేషన్స్ అంటూ, మైనింగ్లు అంటూ, రకరకాల చోట్ల. దేనికి? ప్రజాదరణ పొందాలని. వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు, వాళ్ళు కమెంట్స్ పెడుతున్నారు, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మధ్యలో ఈ ఉంది కదా ది పీపుల్ ఫ్రమ్ సమ్ మీడియా పీపుల్, వాళ్ళు కాంట్రవర్సీ చేస్తాను. నువ్వు హీరో అంటే హీరోనే నేను హీరోనే, మరి రియల్గా హీరోనే. దమ్ముంటే ఛాలెంజ్ చేయాలి, దమ్ముంటే నా అలా చేసి చూపించాలి. ఊరికే ఒక మైక్ ఇచ్చింది కదా, ఒక చిన్న జాబ్ ఇచ్చింది కదా అని ఒకటి కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్?